ఇక ఎన్నికల ముంగిట నిలిచిన ఆంధ్రప్రదేశ్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులపై అకస్మాత్తుగా వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు 2 జిల్లాల ఎస్పీలను రాత్రికి రాత్రి పోస్టుల నుంచి తప్పించింది. కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం స్థానచలనమైన వారిలో ఉన్నారు. ముగ్గురు అధికారులను తక్షణమే బాధ్యతల నుంచి తప్పిస్తూ ఈసీ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్నికల సమరంలో మరో కీలక పరిణామం. నిఘా విభాగం బాస్ ఏబీ వెంకటేశ్వరరావు, మరో 2 ఎస్పీలను ఎన్నికల కమిషన్ రాత్రికి రాత్రి బదిలీ చేసింది. వారికి ఎన్నికల బాధ్యతలేవీ అప్పగించవద్దని ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి వివరణ కోరకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి సమాచారం అందించే, ముఖ్యమంత్రి రక్షణ బాధ్యతలు మాత్రమే చూసుకునే ఇంటెలిజెన్స్ చీఫ్కు నిజానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం ఉండదని, సీఎస్తో పాటు ఆయన కూడా ఈసీ పరిధిలోకి రారని, అయినా ఆయనపై వేటు వేయడం ఆశ్చర్యకరంగా ఉందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కడప ఎస్పీ పైనైతే ఫిర్యాదే లేదని గుర్తు చేస్తున్నాయి. సంచలనం సృష్టించిన వైఎస్ వివేక హత్య కేసులో సన్నిహిత బంధువులపైనే అనుమానాలు తలెత్తడం, దీనిపై సిట్ విచారణ కీలక దశకు చేరి అరెస్టులకు రంగం సిద్ధమైన తరుణంలో నేరుగా ఎలాంటి ఆరోపణలు లేని కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేయడం విచిత్రంగా ఉందని తెలిపాయి. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంపై వైసీపీ చేసిన నిరాధార ఆరోపణను పరిగణలోకి తీసుకుని ఈసీ బదిలీ చేసిందని వివరించాయి. వీరు ముగ్గురు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు నిర్వహించకూడదని ఆదేశిస్తూ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేసింది. ఇంటెలిజెన్స్లో తదుపరి సీనియర్ అధికారి ఆ విభాగం బాధ్యతలు చేపట్టాలని సూచించింది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఇటీవల పదే ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ గత నెలలో, వైసీపీ ముఖ్య నాయకులు విజయసాయిరెడ్డి గత శుక్రవారం, సాయిరెడ్డితో పాటు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి సోమవారం నాడు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదులు అందజేశారు. వీటిపై స్పందించిన ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది. అయితే వైసీపీ చేసిన ఫిర్యాదులపై అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. నిబంధనలు అతిక్రమించి వెంకటేశ్వరరావును డీజీగా ప్రమోట్ చేశారని వైసీపీ నేతలు కమిషన్ ముందు ఆరోపించారు. డీజీపీతో కలిసి ఆయన పోలీసుల మేళా నిర్వహించి ప్రమోషన్లు ప్రకటించారని, అక్కడ అందరూ చంద్రబాబును కీర్తించేలా చేశారని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. అలాగే కేడర్ అధికారులు ఉన్నప్పటికీ నాన్ కేడర్ అధికారి అయిన వెంకటరత్నంను శ్రీకాకుళం ఎస్పీగా నియమించడం పట్ల కూడా వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆయన ద్వారా టీడీపీ నేతలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో డబ్బును తరలిస్తూ పట్టుబడితే వారిని ఆయన తప్పించారని ఆరోపించారు. అలాగే జగన్ బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ చేస్తున్న దర్యాప్తు సరిగా లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి, వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీనిపై కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్, పోలీస్ అధికారి యోగానంద్, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం ఎస్పీలు తదితర పలువురు అధికారులపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘం బదిలీ చేయడం రాజకీయ ప్రేరేపిత కుట్ర అని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ, బీజేపీ కలిసి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి రాజకీయంగా టీడీపీ ప్రభుత్వంపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించాయని మండిపడుతోంది. ఎవరైనా అధికారులపై ఫిర్యాదులు అందితే వారి వివరణ కోరతారని, విచారణ చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కోరకుండా వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై ఏకపక్షంగా బదిలీ చేశారని అంటోంది. ఎన్నికల సంఘం, బీజేపీ, వైసీపీ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తామని టీడీపీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. బదిలీలపై హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తామంటోంది. వివేకానందరెడ్డి హత్య వెనుకున్న రహస్యాలను వెలికితీస్తుండటంతో కడప ఎస్పీని బదిలీ చేయించారని, వివేక హత్య కేసును పక్కదారి పట్టించాలన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని ఆరోపిస్తోంది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుకు ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పాత్ర లేదని, అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తోంది.
బదిలీకి గల కారణాలను ప్రస్తావించకపోవడం కుట్రపూరితమేనని అంటోంది. సీఎం భద్రతను పర్యవేక్షించే బాధ్యత ఇంటెలిజెన్స్ డీజీకి ఉంటుందని, వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కోరకుండా ఏకపక్షంగా బదిలీ చేయడం రాజకీయ కుట్రే అని మండిపడుతోంది. జెడ్+ భద్రతలో ఉన్న సీఎంపై ఇప్పటికే ఓసారి దాడి జరిగింది. ఎన్నికల వేళ ఆయన ప్రతి నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్లాలి. ఆయన్ను స్వేచ్ఛగా తిరగనివ్వకుండా చేసేందుకు, ఆయన భద్రతకు ముప్పు తెచ్చేలా నిఘా విభాగాధిపతిని బదిలీ చేశారని ప్రకటనలో పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, గుడ్ మార్నింగ్. సత్య, చెప్పండి, బదిలీల వ్యవహారంపై టీడీపీ ఏమంటోంది? పవన్, ఈ బదిలీల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ చాలా తీక్షణంగా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి భద్రతా వ్యవహారాలు చూసుకునేటటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఏబి వెంకటేశ్వరరావును బదిలీ చేయడం పట్ల వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి సీఎంకు గతంలో కూడా ఒకసారి దాడి జరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి సీఎం ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు. ఎన్నికల సమయంలో ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్లు అందజేస్తూ ఉంటారు. ఎన్నికల విధులతో ఆయనకి ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన బదిలీ వేయడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ అదేవిధంగా ప్రజల్లోనూ ఒక ఆందోళన కలిగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నం కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఈ బదిలీలు చేపట్టినట్టుగా వారు ఆరోపిస్తున్నారు. ఈ బదిలీలకు సంబంధించి ఒక లేఖను కూడా వారు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా కంభంపాటి రామ్మోహన్ అదేవిధంగా జూపూడి ప్రభాకర్ పేరుతో ఈ లేఖను విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు ఆ లేఖను కూడా చూడొచ్చు. బీజేపీ వైసీపీ కుట్రలో భాగమే ఇంటెలిజెన్స్ డీజీపీ బదిలీ అని ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా డీజీపీకి సంబంధించినంత వరకు బదిలీ ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీకి సంబంధించినంత వరకు ఈ బదిలీ అవసరం లేదు. ఎన్నికల విధుల్లో ఆయన ఉండరు, ఎన్నికల విధులకు ఆయనకు ఎలాంటి సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా ఆయన్ను బదిలీ చేయడం, కడప జిల్లా ఎస్పీ అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీల బదిలీల వ్యవహారం పైన కూడా తెలుగుదేశం పార్టీ సునిశ్చితంగా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కడప జిల్లా ఎస్పీ అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కూడా తమ యొక్క జిల్లాకు సంబంధించిన లా అండ్ ఆర్డర్ కార్యక్రమాలు చూస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నిజాలు బయటపెట్టే ప్రయత్నం కడప జిల్లా ఎస్పీ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన బదిలీ చేయడం ఒక విధంగా కుట్రపూరిత రాజకీయంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే వైసీపీ కేసీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈసీ వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా ఈ బదిలీలు చేపట్టారని చెప్పడం జరిగింది. ఒకవేళ అంతగా బదిలీ చేయాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పనిచేస్తున్న అధికారులను రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరాలి. ఎందుకు బదిలీ చేస్తున్నామో ఆ వివరాలు కూడా లేఖలో పేర్కొనాలి. అటువంటివేమీ లేకుండా ఏకపక్షంగా చేసిన ఈ బదిలీల పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం చేసి ఈ కుట్ర యొక్క కోణాన్ని ప్రజలకు వివరిస్తామని కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక తమ విధులు నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ డీజీపీ వెంకటేశ్వరరావుపై కొందరు అసత్య ప్రచారాలను పరిగణలోకి తీసుకుని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆయన్ను బదిలీ చేశారని కూడా పేర్కొనడం జరిగింది. రాజకీయాల గురించి తెలుసుకుని అధికారికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసమే ఇంటెలిజెన్స్ చీఫ్ని ఉపయోగిస్తారు. అటువంటి సందర్భంలో ఆయన్ను బదిలీ చేయడం ఒక రకంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు రక్షణకు సంబంధించి కూడా లోపాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో దీనికి సంబంధించి విశాలాంధ్ర మహాసభకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి కూడా ఒక లేఖ విడుదల చేశారు. ఈ బదిలీల వెనక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉంది. ఈసీ కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా బీజేపీ పార్టీని కేసీఆర్ను జగన్ను పరిగణలోకి తీసుకుని బదిలీలు చేయడం ఎంతవరకు సమంజసం, ఇది కేంద్ర ప్రభుత్వ యొక్క నిరంకుశ ధోరణికి నిదర్శనం అని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఘాటుగా విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ బదిలీలపై న్యాయ పోరాటం చేసుకుని ఈసీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ టీఆర్ఎస్ అదేవిధంగా వైసీపీ చేస్తున్న కుట్రను బయట పెడతామని చెప్పిన పరిస్థితి ఉంది. ఆన్లైన్లో ఫామ్ 7 అప్లై చేసి చాలామంది ఓట్లు తొలగించే ప్రయత్నం చేసిన
విషయాన్ని తాము ఇప్పటికే ఫిర్యాదు చేశారు. వీళ్ళంతా వైసీపీకి చెందినటువంటి నేతలే ఈ పనులు చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం చర్య తీసుకుని ఎన్నికల సంఘం కేవలం వైసీపీ నాయకులు చేసిన ఒక ఫిర్యాదును బేస్ చేసుకుని ఈ బదిలీలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని చెబుతున్నారు. చివరకు ఫామ్ 7 ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిట్ కోరినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎన్నికల సంఘం ఇవ్వట్లేదు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉంది. దీనిలో ఎన్నికల సంఘం కూడా భాగస్వామ్యం కావడం సమంజసం కాదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. టీడీపీ శ్రేణులను యంత్రాంగాన్ని భయాందోళనకు గురి చేయడంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతోందని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ బీజేపీ కలిసి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీ ప్రక్రియను రాజకీయ పరంగా చేయించిందని కూడా వారంతా కూడా ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొట్టేందుకే ఈ ప్రయత్నం జరిగిందని కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీనిపై అవసరమైతే న్యాయ పోరాటం చేసి ఈ కుట్రను ప్రజల ముందు ఉంచుతామని చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సత్య. ఇక ఏపీ పోలీసు ఉన్నతాధికారుల బదిలీలపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ